Okay. కమింగ్ టు ది మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఒకసారి రిఫర్ చేద్దాం. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆడిట్ అంటే ఏంటి, కరెక్టివ్ యాక్షన్ మీన్స్, నన్ కన్ఫర్మెన్స్, ఓహెచ్ఎస్ ఆడిట్, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ సేఫ్టీ ఆడిట్, బెనిఫిట్స్ ఆఫ్ కండక్టింగ్ సేఫ్టీ ఆడిట్స్ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ హౌ టు కండక్ట్ ఎ ప్రాపర్ సేఫ్టీ ఆడిట్, ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ ఏ రకంగా కండక్ట్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ టు ది ఆల్రెడీ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్స్: హెల్త్ అండ్ సేఫ్టీ ఆడిట్, వాక్ అరౌండ్ ఆడిట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఆడిట్, ప్రాజెక్ట్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ హెచ్ఎస్సి ఆడిటింగ్, ప్రాసెస్ సేఫ్టీ ఆడిట్, ప్రొడక్ట్ సేఫ్టీ ఆడిట్, ద సేఫ్టీ అండ్ హెల్త్ ఆడిట్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్, ఆడిటర్ లిస్ట్ ఫర్ షార్ప్. ఇవి మన ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్స్ లో రకాలు. తర్వాత ఇదే ఇంపార్టెంట్, మనకి ఏ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జామిన్ చేయాలి సేఫ్టీ ఆడిట్ అప్పుడు. ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ చూసుకున్నాం. ఇవి ఓహెచ్ఎస్ పాలసీ ఇక్కడ వరకు మనం రిఫర్ చేసాం. కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, మనకి సేఫ్టీ ఆడిట్ టైంలో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అంటే ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలి. నెక్స్ట్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అండ్ రికార్డ్ ఆఫ్ మాక్ డ్రిల్స్. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ సంబంధించిన ప్రణాళిక ఉందా లేదా పర్టికులర్ ఎంహెచ్ యూనిట్కి, ఎప్పుడెప్పుడు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి మాక్ డ్రిల్స్ సంబంధించిన ప్రూఫ్ ఏదైనా ఉందా అనేది రికార్డ్ చేయాలి. తర్వాత రికార్డ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్. ఫార్మా ఇండస్ట్రీస్ లో ప్రాసెసింగ్ అయిన తర్వాత, కెమికల్స్ ప్రాసెసింగ్ అయిన తర్వాత హజార్డస్ వేస్ట్ వస్తుంది, దాన్ని ఈటీపీస్ లెడ్జర్ అంటారు. దాన్ని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఎగ్జామిన్ చేయాలి. మన రికార్డ్స్ ఆఫ్ గ్యాసెస్ ఎమిషన్ అండ్ ఎఫ్లియంట్ డిశ్చార్జ్ టు ది ఎన్విరాన్మెంట్ అంటే ప్రమాదకరమైన గ్యాసెస్ యొక్క ఉద్గారము, ఎఫ్లియంట్స్ విసర్జనాలు పర్యావరణానికి ఏ రకమైన హాని కలగకుండా ఏ రకంగా ఎమిషన్ చేస్తున్నారు అన్న రికార్డ్స్ చెక్ చేయాలి. హౌస్ కీపింగ్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్ అంటే 5S ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అన్నది చెక్ చేయడం. నెక్స్ట్ మినిట్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ అంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ మేనేజ్మెంట్ తోటి, చైర్పర్సన్ తోటి సమావేశాంశాలు నిర్వహిస్తుంటారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్, ఆ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ యొక్క సమావేశ అంశాల యొక్క రిపోర్ట్స్ ఏటేటి మాట్లాడారు అనే విషయం కూడా ఎగ్జామిన్ చేయాలి. స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్స్. స్టాట్యుటరీ లైసెన్స్ అంటే చట్టబద్ధమైన లైసెన్స్లు. అంటే చూడండి, చట్టబద్ధమైన లైసెన్స్ అప్రూవల్స్ అంటే లైక్ మన పవర్ సప్లై, మన ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఇచ్చిన లైసెన్స్, మన డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీ ఇచ్చిన లైసెన్సులు, వాటి అప్రూవల్స్ అన్ని చెక్ చేయాలి. తర్వాత రికార్డ్ ఆఫ్ ది ప్రీవియస్ ఆడిట్స్ అండ్ సేఫ్టీ అనాలిసిస్. అంత ముందు సేఫ్టీ ఆడిట్స్, భద్రతాపరమైన విశ్లేషణ సంబంధించిన రికార్డ్స్ కూడా విశ్లేషణ చేయాలి. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ ప్లాంట్ ఆర్ ప్రాసెస్ అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ ప్రక్రియలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగాయా, ఏదైనా మోడిఫికేషన్స్ చేశారా అన్నది వాటికి సంబంధించిన రికార్డ్స్. మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అండ్ రికార్డ్స్. ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ అవుతుంటుంది, వాటికి సంబంధించిన రికార్డ్స్ తనిఖీ చేయాలి. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్. ఆ పర్టికులర్ ఏ ఏ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉన్నాయి అంటే గేజెస్ అవన్నీ ఉంటాయి కదా, ప్రెషర్ గేజెస్, ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్స్ యొక్క క్యాలిబ్రేషన్ అంటే వాటి యొక్క గణాంకము, వాటి యొక్క పరీక్షలు సంబంధించిన రికార్డ్స్ చెక్ చేయాలి. ప్లాంట్ షట్ డౌన్ అండ్ మెయింటెనెన్స్ ప్రొసీజర్. ఎప్పుడెప్పుడు ప్లాంట్ మనం షట్ డౌన్ చేసి నిర్వహించాం వాటికి సంబంధించిన రికార్డ్స్. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్
మెటీరియల్ హ్యాండ్లింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫోర్క్ లిఫ్ట్, ఈఓటి క్రేన్, వాటికి సంబంధించిన సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్స్, వాటికి సంబంధించిన రికార్డ్స్, వాటి యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది అన్నది చెక్ చేయడం. ఓహెచ్ఎస్ బడ్జెట్ అంటే ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు సంవత్సరానికి అన్నది చెక్ చేయడం. ఇన్స్పెక్షన్ బుక్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ రికార్డ్స్, ఇవి కూడా తనిఖీ చేయాలి. తర్వాత ప్రొసీజర్స్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్, అంటే ప్రమాదకరమైన సబ్స్టెన్స్ యొక్క రవాణా ఏ రకంగా అవుతుంది, వాటి విధానాలు అన్నది తనిఖీ చేయడం. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయండి చూడండి, ఇదే ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్స్ లో ఇదే అడుగుతాడు. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ ప్లస్ మన టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. సేఫ్టీ ఆడిట్ చేస్తున్నప్పుడు ఏ రకమైన రికార్డ్స్ మనం తనిఖీ చేయాలి అంటే ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్. ఆల్మోస్ట్ నేను ఒక 24 పాయింట్స్ ఇచ్చాను. మీరు అట్లీస్ట్ ఏ7 మీరు అట్లీస్ట్ ఏ20 రాయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత చూడండి, ఇది సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్ అంటే అసలు చెక్ లిస్టులు ఏ రకంగా తయారు చేసుకొని ఉంటారు కదా ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ టీము. సేఫ్టీ ఆడిట్ మన చెక్ లిస్ట్ ఏ రకంగా తయారు చేసుకుంటారంటే ఫస్ట్ ఓహెచ్ఎస్ పాలసీ అనుగుణంగా మన శాంపిల్ చెక్ లిస్ట్, రెండోది ఓహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సెటప్ సంబంధించిన శాంపిల్ చెక్ లిస్ట్. ఇందులో మనకి సేఫ్టీ డిపార్ట్మెంట్, సేఫ్టీ కమిటీ, సేఫ్టీ బడ్జెట్ ఉంటుంది. నెంబర్ 3 సేఫ్టీ మాన్యువల్ అనుగుణంగా చెక్ లిస్ట్. నెంబర్ 4 ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్. ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్ సంబంధించిన చెక్ లిస్ట్. నెంబర్ 5 సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సంబంధించిన చెక్ లిస్ట్. నెంబర్ 6 వర్క్ పర్మిట్ సంబంధించిన చెక్ లిస్ట్. నెంబర్ 7 కాంట్రాక్టర్ అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క భద్రతాపరమైన వ్యవస్థ గురించి చెక్ లిస్ట్. ప్లాంట్ డిజైన్ అండ్ లేఅవుట్ గురించి చెక్ లిస్ట్. మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ వీటికి సంబంధించిన చెక్ లిస్ట్. కంట్రోలింగ్ ఆఫ్ అబ్నార్మల్ వర్కింగ్ కండిషన్స్ అంటే అసాధారణమైన పని యొక్క పరిస్థితులను ఏ రకంగా కంట్రోల్ చేయాలి, వాటికి సంబంధించిన చెక్ లిస్ట్. ఎంప్లాయీ సెలెక్షన్ అండ్ ప్లేస్మెంట్ వీటికి సంబంధించిన చెక్ లిస్ట్. యాటిట్యూడ్ ఆఫ్ ది వర్కర్స్ వీటికి సంబంధించిన చెక్ లిస్ట్. స్టాట్యుటరీ లైసెన్స్ అప్రూవల్స్ అండ్ రికార్డ్స్ అంటే గవర్నమెంట్ లైసెన్స్ వాటి యొక్క అప్రూవల్స్ రికార్డ్స్ సంబంధించిన చెక్ లిస్ట్. 14వది మోటివేషన్ అండ్ ప్రమోషన్ మెజర్స్ ఆఫ్ ఓహెచ్ఎస్ అంటే మోటివేషన్, ఏదైనా పర్టికులర్ కంపెనీ ప్రేరణ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ అంశాల గురించి ఏదైనా ప్రేరణ, మన ప్రమోషన్ మెజర్స్ గురించి ఏదైనా పాల్గొందా, వాటికి సంబంధించిన చెక్ లిస్ట్. ఇవన్నీ చెక్ చేస్తారు ఎవరు, ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ టీమ్. ఓకే, 1 by 1 చదువుతాను చూడండి. ఫస్ట్ ఓహెచ్ఎస్ పాలసీ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీ అంటే మనకి డస్ ద ఆర్గనైజేషన్ హ్యావ్ ఓహెచ్ఎస్ పాలసీ అంటే ఓహెచ్ఎస్ పాలసీ అన్న హెచ్ఎస్సి పాలసీ అన్న హెచ్ఎస్సిసి పాలసీ అన్న ఒకటే. హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ ఉందా? వెన్ ఓహెచ్ఎస్ పాలసీ ఇస్ డిక్లేర్డ్ అండ్ అడాప్టెడ్, ఎప్పుడు ఓహెచ్ఎస్ పాలసీ డిక్లేర్ చేశారు, దత్తత తీసుకున్నారు. వేర్ ఓహెచ్ఎస్ పాలసీ ఇస్ రివ్యూడ్ పీరియాడికల్లీ, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారా ఆ పర్టికులర్ ఓహెచ్ఎస్ పాలసీ. హూ హ్యాస్ సైన్ ది ఓహెచ్ఎస్ పాలసీ, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ పాలసీ మీద ఎవరు సంతకం పెడుతున్నారు? జనరల్ గా జనరల్ మేనేజర్, మన జనరల్ మేనేజర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ సంతకం పెడతారు. ఆ పర్టికులర్ హెచ్ఎస్సిసి పాలసీ మీద మన మేనేజింగ్ డైరెక్టర్ సంతకం పెడతారు. ఇవన్నీ ఉన్నాయా లేదా? తర్వాత ఓహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సెటప్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సంస్థ యొక్క సెటప్. సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రకారంగా మనకి డస్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఎ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఆ ఫ్యాక్టరీకి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా, ఉంటే ఆ పర్టికులర్ ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క బలం ఎంత ఉంది. నెక్స్ట్, వెదర్ ది సేఫ్టీ ఆఫీసర్స్ ఆర్ క్వాలిఫైడ్ యాజ్ పర్ స్టాట్యూస్ అంటే శాసనాలకు అనుగుణంగా సేఫ్టీ ఆఫీసర్స్ క్వాలిఫై ఉన్నారా లేదా.
అంటే వీళ్ళు జనరల్ గా ఒక మినిమం డిగ్రీ అయి ఉండాలి, బిఎస్సి బీటెక్ కానీ పాలిటెక్నిక్ కానీ, ప్లస్ వాళ్ళకి మన ఏదైనా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇచ్చే 1 ఇయర్ పోస్ట్ డిప్లొమా కోర్సు ఉండాలి. వీళ్ళే సేఫ్టీ ఆఫీసర్స్ కింద క్వాలిఫైడ్ అనమాట, యాజ్ పర్ స్టాట్యూస్ అనుగుణంగా, శాసనాలకు అనుగుణంగా. నెక్స్ట్, డస్ ద హెడ్ ఆఫ్ ది సేఫ్టీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్? అంటే హెడ్ ఆఫ్ ది సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎవరు? జనరల్ మేనేజర్ మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కి రిపోర్ట్ చేస్తున్నాడా లేదా అన్నది కొన్ని చెక్ చేసుకోవడం. ఇలా చాలా ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఇచ్చాను. అదైన తర్వాత సేఫ్టీ కమిటీ మెంబర్స్. సేఫ్టీ కమిటీ మెంబర్స్ లో ఎవరుంటారు మనకి? ఆ, మంచి కాంపిటెంట్ పర్సన్స్ సంబంధించిన మేనేజర్ కేటగిరీస్, మన వర్కర్స్ రిప్రజెంటేటివ్స్, మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ అన్నది సేఫ్టీ కమిటీ టీంలో ఉంటారు. వీళ్ళు జనరల్ గా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. ఏంటి అందులో మనకి మనకి డస్ ద ఫ్యాక్టరీ హ్యాస్ అ సేఫ్టీ కమిటీ? అంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఉన్నారా లేదా? హౌ ద మెంబర్స్ ఆర్ సేఫ్టీ కమిటీ సెలెక్టెడ్? అంటే వీళ్ళని డైరెక్ట్ గా మేనేజ్మెంట్ నియమించిందా, లేకపోతే ఎలక్షన్స్ ద్వారా నియమితులయ్యారా? నామినేటెడ్ అంటే మేనేజ్మెంట్ నియమిస్తుంది, ఎలక్టెడ్ అంటే ఎలక్షన్స్ జరిగాయా? ఆర్ ది రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్? అంటే సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఇచ్చిన సిఫార్సులు అన్ని అమలు చేస్తున్నారా లేదా? ఆర్ ది మినిట్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ సర్క్యులేటెడ్ అమంగ్ ది మెంబర్స్? అంటే సమావేశ అంశాలు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి పర్టికులర్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ కి, మేనేజ్మెంట్ కి, అవి క్లియర్ గా సర్క్యులేట్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. తర్వాత సేఫ్టీ బడ్జెట్. బడ్జెట్ గురించి ఏంటి? వాట్ ఈస్ ద యాన్యువల్ సేఫ్టీ బడ్జెట్? సంవత్సరానికి సేఫ్టీ బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు? హౌ మచ్ పర్సెంటేజ్ ఈస్ దిస్ బడ్జెట్ ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది కంపెనీ? అంటే ఆ పర్టికులర్ బడ్జెట్ అమౌంట్ ఎంత? అంటే టోటల్ టర్న్ ఓవర్ అంటే మన చెల్లింపుల యొక్క మూలధనం ఉంటుంది కదా, ఆ టోటల్ టర్న్ ఓవర్ లో ఆ పర్టికులర్ సేఫ్టీ బడ్జెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది అన్నది చెక్ చేయడం. హౌ మచ్ బడ్జెట్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ స్టిల్ డేట్? అంటే మనకి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు. మన డస్ ద బడ్జెట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ది కంపెనీ? అంటే సంవత్సరానికి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు ఇస్తుంటారు కదా, అందులో మన సేఫ్టీ బడ్జెట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయడం. వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ లాస్ట్ 5 years? లాస్ట్ 5 ఏళ్లుగా ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు? కమింగ్ టు ది సేఫ్టీ మాన్యువల్స్ వచ్చేసరికి థర్డ్ పాయింట్, ఈజ్ ద సేఫ్టీ మాన్యువల్స్ ప్రిపేర్డ్ అండ్ రివ్యూడ్ పీరియాడికల్లీ? ఎప్పటికప్పుడు సేఫ్టీ మాన్యువల్స్ తయారు ఎలాగుంది సమీక్షిస్తున్నారా? మనకి డస్ ద సేఫ్టీ మాన్యువల్ అడిక్వేట్లీ అడ్రసెస్ ఆల్ హజార్డ్స్ ఇన్ ది ప్లాంట్? అంటే పర్టికులర్ సేఫ్టీ మాన్యువల్స్ లో ఆ ప్లాంట్ లో సంభవమయ్యే ప్రమాదాల గురించి క్లియర్ గా తెలియజేస్తున్నారా లేదా? ఆర్ ఎంప్లాయీస్ మేడ్ అవేర్ ఆఫ్ సేఫ్టీ రూల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ మెన్షన్డ్ ఇన్ సేఫ్టీ మాన్యువల్? అంటే సేఫ్టీ మాన్యువల్ లో ఉండే సూచనలు అనుగుణంగా ఎంప్లాయీస్ అందరికి అవగాహన కలిగి ఉన్నారా? అందులో భద్రతాపరమైన రూల్స్ అన్ని ఆ పర్టికులర్ ఎంప్లాయీస్ కి తెలుసా లేదా అన్నది చెక్ చేసుకోవడం. ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్ అంటే ప్లాంట్ లో ఏదైనా మార్పులు చేర్పులు అయితే దానికి సంబంధించిన విధానాల యొక్క చెక్ లిస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద సిస్టమ్ ఫర్ ఎఫెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్? అంటే పర్టికులర్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్ లో ఎక్విప్మెంట్ ప్రక్రియ మార్చితే ఆ వ్యవస్థ మీద ఎంతవరకు ప్రభావితం చెందింది అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, వెదర్ ది పైపింగ్, P&I అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్స్ అండ్ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఆర్ అప్లోడెడ్ అకార్డింగ్లీ. ఏదైనా పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్స్ మారుస్తుంటారు అనుకోండి, మార్పులు చేర్పులు అవుతున్నప్పుడు దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ డ్రాయింగ్ లో కూడా మార్పులు చేర్పులు జరిగాయి అన్నది చెక్ చేసుకోవడం. ఇది కొన్ని శాంపుల్ చెక్ లిస్ట్ ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్స్. తర్వాత సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఇది ఇంపార్టెంట్. SOP విధానాలు ఏంటి? చెక్ లిస్ట్. ఆర్ రిటర్న్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆపరేషన్స్? అంటే అన్ని ప్రమాదకరమైన టాస్క్లకి SOP విధానాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. ఆర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రివ్యూడ్ అండ్ అప్డేటెడ్? ఎప్పటికప్పుడు SOP విధానాలు సమీక్షిస్తున్నారా, నవీకరిస్తున్నారా అన్నది చెక్ చేస్తారు.
మనకి వెదర్ ది కన్సర్న్డ్ సెక్షన్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రిపేర్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జాయింట్లీ, అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యూజర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కలిపి ఎస్ఓపి విధానాలు తయారు చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేస్తారు. హ్యావ్ ది వర్కర్స్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ ది సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే ఎస్ఓపి విధానాలు పాటించకుండా పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేస్తే మనకి జరిగే మన పరిమాణాల గురించి, కన్సిక్వెన్సెస్ అంటే పరిమాణాల గురించి అది వర్కర్ కి ప్రాపర్ గా ఇన్ఫార్మ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. ఓకే, తర్వాత తర్వాత వర్క్ పర్మిట్ సిస్టమ్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి మనకి. వాట్ టైప్ ఆఫ్ వర్క్ పర్మిట్ ఎగ్జిట్స్ ఇన్ ది ఫ్యాక్టరీ, మీ ఫ్యాక్టరీలో ఎన్ని రకాల వర్క్ పర్మిట్లు అవసరం అన్నది చెక్ చేస్తారు. సెకండ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ అసైన్ టు ది ఆథరైజ్డ్ పర్సన్ ఫర్ ఇష్యూయింగ్ సేఫ్ వర్క్ పర్మిట్, అంటే సేఫ్ వర్క్ పర్మిట్ ఇష్యూ చేసే అధికారం మనకి ఎవరికి ఉంది అంటే మేనేజర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తులే మన వర్క్ పర్మిట్ ఇష్యూ చేస్తున్నారా అన్నది చెక్ చేయాలి. ఈజ్ ది కాపీ ఆఫ్ సేఫ్ వర్క్ పర్మిట్ సెంట్ టు ది సేఫ్టీ ఆఫీసర్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది జాబ్, అంటే వన్స్ మన వర్క్ పర్మిట్ తీసుకున్న తర్వాత దాని యొక్క కాపీ హెచ్ఎస్సి డిపార్ట్మెంట్ కి పంపిస్తున్నారా ఆ పర్టికులర్ టాస్క్ ఎగ్జిక్యూషన్ చేసే ముందు, అంటే ప్రారంభించే ముందు. ఈజ్ ది వ్యాలిడిటీ పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ సేఫ్ వర్క్ పర్మిట్, అంటే ఆ పర్టికులర్ పర్మిట్ లో వ్యాలిడిటీ పీరియడ్, అంటే జనరల్ గా మెయింటెనెన్స్ వర్క్లు 8 to 9 అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటాయి. ఆ టైం డ్యూరేషన్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్ ది రికార్డ్స్ ఆఫ్ సేఫ్టీ వర్క్ పర్మిట్ అవైలబుల్ అండ్ మెయింటైన్డ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, అన్ని సేఫ్టీ వర్క్ పర్మిట్లు లెడ్జర్ లో క్లియర్ గా నిర్వహిస్తున్నారా, ప్రాపర్ ఆర్డర్ లో మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. నెక్స్ట్ కాంట్రాక్టర్ సేఫ్టీ సిస్టమ్, అంటే సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క భద్రతా వ్యవస్థ మనకి ఏ రకంగా ఉండాలి అంటే, ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ కాంట్రాక్టర్స్, అంటే కాంట్రాక్ట్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి మనకి ఏదైనా వ్యవస్థ ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. మన చూడండి, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మోర్ దాన్ 100 సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయి. మన హెచ్పిసిఎల్ లో మోర్ దాన్ 70 సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ ఉన్నాయి. అలాగా ప్రతి మెయిన్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థ వస్తుంది. లైక్ మన రెడ్డిస్ ల్యాబొరేటరీస్, జీవీస్ ల్యాబొరేటరీస్ లో కూడా సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థలు ఉన్నాయి. రెడ్డి ల్యాబొరేటరీస్ లో మెయిన్ సబ్ కాంట్రాక్టర్స్ ఆర్మ్ స్ట్రాంగ్ అని ఉంటుంది, వాళ్ళు మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చూస్తుంటారు. అలాగా కాంట్రాక్టర్ సేఫ్టీ సిస్టమ్ లో ఈజ్ దేర్ ఎనీ సిస్టమ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ కాంట్రాక్టర్, అంటే సబ్ కాంట్రాక్ట్ కంపెనీలని సెలెక్ట్ చేయడానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా. ఆర్ దేర్ ఎనీ గైడ్ లైన్స్ ఆన్ కాంట్రాక్టర్ సేఫ్టీ, అంటే కాంట్రాక్టర్ సేఫ్టీ సంబంధించిన మార్గదర్శకాలు ఏ రకంగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి డూ ద కాంట్రాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీకి సేఫ్టీ ఆర్గనైజేషన్ ఉందా. ఆర్ కాంట్రాక్టర్ రిపోర్టింగ్ ఆల్ యాక్సిడెంట్స్ అండ్ ఇంజరీస్, అంటే సబ్ కాంట్రాక్ట్ కంపెనీస్ సంబంధించిన వర్కర్స్ అన్ని ప్రమాదాలు ఇంజరీస్ గురించి రిపోర్ట్లు చేస్తున్నారా క్లయింట్ కంపెనీకి అన్నది చెక్ చేస్తారు. ఆర్ ది కాంట్రాక్టర్ వర్కర్స్ ట్రైన్ టు అబ్జర్వ్ సేఫ్టీ అట్ వర్క్, అంటే భద్రతాపరమైన ప్రమాణాలు అన్ని పాటిస్తున్నారా, సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ శిక్షణ పొందిన వాళ్ళేనా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది కమింగ్ టు ది ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్. ప్లాంట్ లేఅవుట్ డిజైన్ అంటే ప్లాంట్ యొక్క అమరిక మరియు రూపకల్పన గురించి చెక్ లిస్టులు. చూడండి, వెదర్ ది హజార్డస్ ఆపరేషన్స్ ఇన్ ది ప్లాంట్ ఆర్ సాగ్రిగేటెడ్, అంటే అప్రమాదకరమైన దివీస్ ల్యాబొరేటరీస్, ఎల్జీ పాలిమర్స్ లో అప్రమాదకరమైన కార్యక్రమాలు అన్ని సాగ్రిగేట్ చేశారా, ఏది చేసి చేస్తున్నారా, దానికి తగ్గట్టు ఆ ప్లాంట్ యొక్క అమరిక రూపకల్పన ఉందా అన్నది చెక్ చేసుకోవాలి. చూడండి, వెదర్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆర్ కన్సిడర్డ్ డ్యూరింగ్ డిజైన్, అంటే ప్లాంట్ యొక్క అమరిక రూపకల్పన చేస్తున్నప్పుడు వృత్తిపరంగా వచ్చే ఆరోగ్యం మరియు భద్రతాపరమైన ప్రమాణాలు అన్ని పరిగణలో తీసుకుని దాన్ని రూపకల్పన చేశారా ఆ ప్లాంట్ ని అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్ ఆల్ ఎక్విప్మెంట్ ప్రొవైడెడ్ విత్ అడిక్వేట్ స్పేస్ ఫర్ వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్, అంటే పరికరాలు పనిచేస్తున్నాయి ప్రాపర్ గా, వాటి యొక్క స్పేస్ ఎలాగుంది, ఆ పర్టికులర్ అన్ని ఎక్విప్మెంట్స్
మన వర్కింగ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది, మెయింటెనెన్స్ నిర్వహణ ఏ రకంగా ఉంది అన్నది చెక్ చేయాలి. అంటే ఏదైనా మెయిన్ మిషన్ ని అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ చేసేటప్పుడు చుట్టుప్రక్కల స్పేస్ ఎంత ఉంది, సరిపడేటంత ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం. నెక్స్ట్ వెదర్ ది ప్లాంట్ లేఅవుట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. అంటే ప్లాంట్ యొక్క అమెరికా మనకి ఏ రకంగా ఉంది, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ని పట్టుకెళ్ళడానికి ప్రొవిజన్ ఉందా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏ రకంగా ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవాలి. అదైన తర్వాత తొమ్మిదోది మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఆర్ ది మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ట్రీట్ ది సీరియస్ ఇంజురీస్. సీరియస్ ఇంజురీస్ జరిగినప్పుడు వర్కర్స్ కి మెడికల్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి. ఈజ్ ద అంబులెన్స్ వ్యాన్ ఈజ్ అవైలబుల్ ఫర్ రౌండ్ ది క్లాక్ బేసిస్, అంటే 24 hours అంబులెన్స్ అవైలబిలిటీ ఉందా. ఆర్ ది వర్కర్స్ అండ్ కాంట్రాక్టర్ వర్కర్స్ అవేర్ ఆఫ్ ది ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్. అత్యవసర పరిస్థితి సంబంధించిన మెడికల్ ఫెసిలిటీస్ గురించి వర్కర్స్ కాంట్రాక్టర్స్ అవగాహన కలిగి ఉన్నారా లేదా అన్నది చెక్ చేసుకోవడం. పదోది కంట్రోలింగ్ ఆఫ్ అబ్నార్మల్ వర్క్ కండిషన్స్. అబ్నార్మల్ అంటే అసాధారణమైన పని పరిస్థితులు, కంట్రోలింగ్ చేయడానికి సదుపాయాలు ఏ రకంగా ఉన్నాయి. చూడండి, వెదర్ అబ్నార్మల్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ ఐడెంటిఫైడ్, అంటే అసాధారణమైన పని పరిస్థితులు మనం డిటెక్ట్ చేసే వ్యవస్థ ఏదైనా ఉందా అన్నది చెక్ చేయడం. ఆర్ ది ఎంప్లాయీస్ అవేర్ ఆఫ్ ది మెజర్స్ టు బి టేకెన్ డ్యూరింగ్ అబ్నార్మల్ వర్క్ కండిషన్. అంటే అసాధారణమైన పరిస్థితులు వస్తే అది వర్కర్స్ కి వాటి గురించి అవగాహన కల్పించారా, ఏ రకమైన రక్షణ కొలమానాలు పెట్టారు. అబ్నార్మల్ వర్క్ కండిషన్స్ అంటే లైక్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ లాంటివండి. అలాంటివి వస్తే అది వాటి గురించి వర్కర్స్ కి అవేర్నెస్ ఉందా, అవగాహన ఉందా, ఏ రకమైన రక్షణ కొలమానాలు తీసుకున్నారు అన్నది కూడా చెక్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ సెలెక్షన్ అండ్ ప్లేస్మెంట్. ఉద్యోగస్తుల యొక్క సెలెక్షన్ ప్లేస్మెంట్ ఏ రకంగా ఉంది. చూడండి, వెదర్ నామ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ మన డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ ని సెలెక్ట్ చేయడానికి మనకి ఏ రకమైన నామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ క్యాడర్ లో సెలెక్ట్ అవ్వడానికి మనకు ఆ కుర్రోడికి బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ మన టెక్నీషియన్ క్యాడర్ లో సెలెక్ట్ అవ్వడానికి ఐటీఐ ఉండాలి. అంటే మేనేజర్ క్యాడర్ లో సెలెక్ట్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ మీద బీటెక్ క్వాలిఫికేషన్. అలాగా అంటే ఎక్స్పీరియన్స్ ప్లస్ మన క్వాలిఫికేషన్ ఏ రకంగా ఉందన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ టు ది సేఫ్టీ వయలేషన్. అంటే భద్రతాపరమైన ఉల్లంఘనలు జరిగితే మేనేజ్మెంట్ యొక్క ప్రతిస్పందన ఏ రకంగా ఉంది అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, వెదర్ సేఫ్టీ రిలేటెడ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ కన్సల్టేషన్ విత్ వర్కర్స్. అంటే భద్రతాపరమైన నిర్ణయాలు ఆ వర్కర్స్ యొక్క సంప్రదింపుల ద్వారా చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. చూడండి, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది మేనేజర్ టువర్డ్స్ ది యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అంటే వర్కర్లు పీపీ వేసుకోకుండా పనిచేస్తే మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్, వైఖరి ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటున్నారా లేదా అన్నది కూడా చెక్ చేయాలి. తర్వాత యాటిట్యూడ్ ఆఫ్ ది వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క వైఖరి. చూడండి, వాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది వర్కర్స్ టువర్డ్స్ యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పీపీఈ వేసుకోవడానికి వర్కర్స్ యొక్క వైఖరి ఏ రకంగా ఉంది, పీపీఈ వేసుకొని పనిచేయడానికి వర్కర్స్ ఇష్టపడుతున్నారా లేదా. నెక్స్ట్, డూ ద వర్కర్స్ రిపోర్ట్ నియర్ మిస్సెస్ ఇన్సిడెంట్ అండ్ సజెస్ట్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్. అంటే చూడండి, ఆ వర్కర్స్ త్రుటిలో మిస్ అయిన సంఘటనలు ఆ సేఫ్టీ సజెషన్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. వెదర్ ది వర్కర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ దేర్ రాంగ్ యాక్షన్స్. వాళ్ళు తప్పుడు చర్యలు చేస్తే ఏ రకమైన పరిమాణాలు జరుగుతాయి అన్నది మన వర్కర్స్ కి అవగాహన ఉందా లేదా చెక్ చేయాలి. ఆర్ లేడ్ డౌన్ సేఫ్ వర్క్ ప్రొసీజర్స్ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ. అంటే ఒదిగి ఉన్న ఎస్ఓపి విధానాలు
పాటిస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. ఆర్ ది వర్కర్స్ అవేర్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ రివార్డ్స్ అండ్ శాంక్షన్స్ రిలేటెడ్ టు ది సేఫ్టీ మ్యాటర్స్. అంటే మన భద్రతాపరమైన రివార్డ్స్ గురించి, శాంక్షన్స్ గురించి వర్కర్స్ కి అవగాహన కలిగి ఉన్నదా. అంటే ఆ, అంటే ప్రాపర్ గా మన పీపీ వేసుకొని సంవత్సరం అంతా పనిచేసే వర్కర్స్, సేఫ్ జోన్ గా పనిచేసే వర్కర్స్ కి కొద్దిగా రివార్డ్స్ ఇస్తుంటారు. అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 13, స్టాట్యుటరీ లైసెన్స్. స్టాట్యుటరీ లైసెన్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చే లైసెన్స్, అదే మన చట్టం ఇచ్చే లైసెన్స్లు, అప్రూవల్స్, రికార్డ్స్. చూడండి, వాట్ ఆర్ ది సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్, రూల్స్ అప్లికబుల్ టు యువర్ ఆర్గనైజేషన్. భద్రతాపరమైన చట్టాలు, విధులు, రూల్స్ అంటే నియమాలు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ఏ రకంగా అప్లికబుల్ అవుతాయి. వెదర్ ది లైసెన్స్ హ్యావ్ బీన్ వ్యాలిడేటెడ్, అంటే గవర్నమెంట్ ఇచ్చే రికార్డ్స్ అన్ని వ్యాలిడేటెడ్ కాదా అన్నది చెక్ చేయడం. అదైన తర్వాత లాస్ట్ ది మనకి ఏంటి, మోటివేషన్ అండ్ ప్రమోషన్ మెజర్స్ ఫర్ ఓహెచ్ఎస్. అంటే మోటివేషన్ అంటే ప్రేరణ చేయడం, ప్రమోషన్ అంటే ప్రోత్సహించడం. సేఫ్టీ పబ్లిసిటీ ప్రమోషన్ ప్రొసీజర్స్ అవన్నమాట, అవన్నీ ఇందులోకి వస్తాయి. మనకి డస్ ద ఫ్యాక్టరీ హ్యావ్ ఏ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సెషన్ ప్రోగ్రామ్. సేఫ్టీ సెషన్ ప్రోగ్రామ్ అనేది ఉందా లేదా అన్నది చెక్ చేయడం. ఆర్ ది ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టీ కంటెస్ట్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ఫ్యాక్టరీ. అంటే ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ సంబంధించిన కంటెస్ట్లు అంటే పోటీలు పెడుతున్నారా లేదా అన్నది చెక్ చేయడం. మనకి కేశవ్, కేశవ్ స్లోగా మాట్లాడు. డస్ ద ఫ్యాక్టరీ పార్టిసిపేట్ ఇన్ నేషనల్ సేఫ్టీ అవార్డ్. అంటే పర్టికులర్ ఫ్యాక్టరీ నేషనల్ సేఫ్టీ అవార్డ్ కి పార్టిసిపేట్ చేసిందా లేదా. మనకి డస్ ద ఆర్గనైజేషన్ పబ్లిష్ సేఫ్టీ బులెటిన్స్ అండ్ న్యూస్ లెటర్స్. అంటే భద్రతాపరమైన న్యూస్ బులెటిన్స్ అంటే అంటే మన అంటే భద్రతాపరమైన ఇష్యూస్ అన్ని పర్టికులర్ బులెటిన్ న్యూస్ లో, అంటే మన టీవీలో ప్రసారం చేయడం. ఏదైనా మనకి తలకి న్యూస్ లెటర్స్ లాంటివి ఏదైనా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవడం. ఇదండి, దీంతో అయిపోయింది ఈ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో మనకి చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇచ్చాను, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్, ఈ 8 రాయండి. యాజ్ వెల్ యాజ్ ద టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఆల్మోస్ట్ ఒక 24 ఇచ్చాను. ఏ రకమైన రికార్డ్స్ సేఫ్టీ ఆడిట్ చేస్తున్నప్పుడు మన తనిఖీ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. ఇవి చదువుకోండి. ఇందులో ఇందులో అట్లీస్ట్ మీరు 20 అయినా రాసేటట్టు. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్, సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్. సేఫ్టీ ఆడిట్ శాంపిల్ చెక్ లిస్ట్ కూడా ప్రీవియస్ పేపర్స్ లో అడిగాడు. మొత్తం టాపిక్ అంతా రివైజ్ అయింది. కాబట్టి ఇందులో మీరు ఏంటంటే హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఓహెచ్ఎస్ పాలసీ, ఓహెచ్ఎస్ ఆర్గనైజేషన్ సెటప్ లో 3: సేఫ్టీ డిపార్ట్మెంట్, సేఫ్టీ కమిటీ, సేఫ్టీ బడ్జెట్. మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని ఏదో రాయడానికి ట్రై చేయండి అని అడిగితే, లేకపోతే యాజ్ టీజ్ గా రాస్తే మరీ మంచిదే. సేఫ్టీ మాన్యువల్, ప్లాంట్ మోడిఫికేషన్ ప్రొసీజర్స్, ఇలాగా 14 పాయింట్స్ ఇచ్చాను. ఇంకా చాలా ఉంటాయి. చాలు, ఈ ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు యాజ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 8 మినిట్స్ ఉంది. ఇది ఒకసారి ఫాస్ట్ ట్రాక్ లో చదువుతాను నేను. మన టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. సేఫ్టీ ఆడిట్ చేస్తున్నప్పుడు ఏ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జామిన్ చేయాలంటే, ఓహెచ్ఎస్ పాలసీ అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ, హెచ్ఎస్సి పాలసీ అన్నా, హెచ్ఎస్సి పాలసీ అన్నా, హెచ్ఎస్సిసి అన్నా, మనకి ఓహెచ్ఎస్ పాలసీ అని ఒకటే. సేఫ్టీ ఆర్గనైజేషన్ చార్ట్, మన ట్రైనింగ్ రికార్డ్స్ ఆన్ సేఫ్టీ, ఫైర్ అండ్ ఫస్ట్ ఎయిడ్, మన రికార్డ్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ సంబంధించిన రికార్డ్స్, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, యాక్సిడెంట్, డేంజరస్ అకరెన్స్, నియర్ మిస్ ఇన్సిడెంట్, స్టాటిస్టికల్ అండ్ అనాలిసిస్, వీటికి సంబంధించిన రిపోర్ట్స్, మన రికార్డ్స్ ఆఫ్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ స్ట్రక్చర్స్ యాజ్ పర్ స్టాట్యూస్
అంటే శాసనాలకు అనుగుణంగా ఆ పర్టికులర్ పరీక్షలు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క క్యాలిబ్రేషన్స్, ఆ పర్టికులర్ స్ట్రక్చర్స్ యొక్క క్యాలిబ్రేషన్, వాటికి సంబంధించిన రికార్డులు, టెస్ట్లు. తర్వాత సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్. ప్రమాదకరమైన టాస్కులకి ఎస్ఓపిలు ఉంటాయి, అవి ఉన్నాయా లేదా. రికార్డ్ ఆఫ్ వర్క్ పర్మిట్, మన రికార్డ్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్. అంటే ఆ పర్టికులర్ మన ఫ్లామబుల్ అట్మాస్ఫియర్ ఎంత ఉంది, టాక్సిక్ ఎన్విరాన్మెంట్, విషపూరితమైన వాతావరణం ఏదైనా ఉందా, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యొక్క వాతావరణం ఎలా ఉంది, వాటికి సంబంధించిన రికార్డ్స్. మెయింటెనెన్స్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్ ఆఫ్ ది ఫైర్ డిటెక్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. ఫైర్ అగ్ని యొక్క కదలికని కనుక్కునే పరికరాలు ఉంటాయి కదా, స్మోక్ డిటెక్టర్స్, ఫ్లేమ్ డిటెక్టర్స్, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్, వాటి యొక్క మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ హైడ్రెంట్స్, మన యొక్క మెయింటెనెన్స్, టెస్టింగ్ రికార్డ్స్ చెక్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ రికార్డ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అంటే మన మెడికల్ రికార్డ్స్ ఉంటాయి కదా, మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పెడుతుంటారు కదా 6 నెలలకు ఒకసారి, వర్కర్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ చెక్ చేయడానికి అవుట్ సైడ్ మన టీం వచ్చి చెక్ చేస్తుంటారు, హెల్త్ అజార్ట్స్ సంబంధించిన వాటికి సంబంధించిన రికార్డ్స్. మన రికార్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ హైజెనిక్ సర్వీస్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత మనకి ఏ రకంగా ఉంది, ఏదైనా నాయిస్, వెంటిలేషన్, ఇల్యూమినేషన్, డస్ట్, ఇవి చెక్ చేస్తారు. తర్వాత మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. అంటే చూడండి, ప్రమాదకరమైన కెమికల్స్ కి మన మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఉంటాయి, అందులో ఆల్మోస్ట్ 16 సెక్షన్స్ ఉంటాయి. అవి వాటికి సంబంధించిన హార్డ్ కాపీలకు సంబంధించిన రికార్డ్స్. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అండ్ రికార్డ్ ఆఫ్ మాక్ డ్రిల్స్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ సంబంధించిన ప్రణాళిక అండ్ రికార్డ్ ఆఫ్ మాక్ డ్రిల్స్, అవి కూడా చెక్ చేస్తారు. రికార్డ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్, మనకి రికార్డ్ ఆఫ్ గ్యాసెస్ ఎమిషన్ అండ్ ఎఫ్లియంట్ డిశ్చార్జెస్ టు ది ఎన్విరాన్మెంట్. అంటే ప్రమాదకరమైన గ్యాసులు పర్యావరణంలోకి ఏ రకంగా ఉద్గారం చేస్తున్నారు. ఎఫ్లియంట్స్ అంటే విసర్జనాలు. నెంబర్ 1, నెంబర్ 2 ఐటమ్స్ ప్రాపర్గా మనకి రీసైక్లింగ్ చేసి ట్రీట్మెంట్ చేసి పర్యావరణంలో చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయాలి. తర్వాత హౌస్ కీపింగ్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్. హౌస్ కీపింగ్స్ అన్ని హైవేస్ ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు. మినిట్స్ ఆఫ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్, ఎప్పుడెప్పుడు మేనేజ్మెంట్ తోటి సేఫ్టీ కమిటీ మెంబర్స్ యొక్క సమావేశ అంశాలు జరిగాయి అన్నది చెక్ చేస్తారు. స్టాట్యుటరీ లైసెన్స్ అండ్ అప్రూవల్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చే చట్టబద్ధమైన మన లైసెన్సులు, వాటి అప్రూవల్స్, లైక్ ఏ టెలిఫోన్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, తర్వాత పవర్ లైన్స్, పవర్ కనెక్షన్స్, తర్వాత సీవేజ్ కనెక్షన్స్. అంటే గవర్నమెంట్ జారీ చేసే లైసెన్స్ ని స్టాట్యుటరీ లైసెన్స్ అని అంటారు. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ప్రీవియస్ ఆడిట్స్ అండ్ సేఫ్టీ అనాలిసిస్, అంతకుముందు ఆడిట్స్, వాటి యొక్క భద్రతాపరమైన విశ్లేషణ చెక్ చేస్తారు. తర్వాత రికార్డ్స్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ ప్లాంట్ ఆర్ ప్రాసెస్, ఏదైనా పర్టికులర్ ప్లాంట్ లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగాయా అన్నది చెక్ చేస్తారు. అంటే పైపింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డయాగ్రామ్ మాడిఫై అయినా, ఏదైనా ఒక పైప్ లైన్ సిస్టమ్ మారినా, ఇన్స్ట్రుమెంట్ లైన్ సిస్టమ్ మారినా దాన్ని మోడిఫికేషన్ ప్రోగ్రామ్స్ అని అంటారు. తర్వాత మెయింటెనెన్స్ ప్రొసీజర్స్ అండ్ రికార్డ్స్ అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్, మన మిషన్స్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉన్నది, వాటికి సంబంధించిన రికార్డ్స్. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అండ్ టెస్టింగ్ రికార్డ్స్. ఇన్స్ట్రుమెంటేషన్, ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ అంటే గణాంకం చేయడం, అంటే అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుందా లేదా అని చెక్ చేయడానికి క్యాలిబ్రేషన్ అంటారు. అండ్ వాటికి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన రికార్డ్స్. ప్లాన్ షట్ డౌన్ అండ్ మెయింటెనెన్స్ ప్రొసీజర్, ఎప్పుడెప్పుడు ప్లాన్ షట్ డౌన్ చేశారు, నిర్వహించారు, వాటికి సంబంధించిన రిపోర్ట్స్. ఇన్ సర్వీస్ ఇన్స్పెక్షన్ మాన్యువల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్. అంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫోర్క్ లిఫ్ట్లు, ఈఓటి క్రెయిన్లు, వాటికి సంబంధించిన క్రెయిన్స్, వాటికి సంబంధించిన సర్వీస్ ఇన్స్పెక్షన్స్, మాన్యువల్స్, రికార్డ్స్ అవి చెక్ చేస్తారు. తర్వాత ఓహెచ్ఎస్ బడ్జెట్, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ బడ్జెట్. తర్వాత ఇన్స్పెక్షన్ బుక్స్ అండ్ అదర్ స్టాట్యుటరీ రికార్డ్స్. తర్వాత ప్రొసీజర్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్స్.
మొత్తం 28 ఇచ్చానండి, ఇందులో మీరు ఏ 20 రాయగలండి చాలు. ఓకే. అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అది 3 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి తలక డెఫినేషన్స్ ఇంపార్టెంట్. ఇవి చదువుకోండి. ఆడిట్ అంటే ఏంటి, కరెక్టివ్ యాక్షన్స్ అంటే ఏంటి, నాన్ కన్ఫర్మెన్స్ అంటే ఏంటి, ఓహెచ్ఎస్ ఆడిట్ అంటే ఏంటి, అవి చదువుకోండి. ఇది ఇది కూడా 3 మార్కుల క్వశ్చన్. బెనిఫిట్స్ ఆఫ్ కండక్టింగ్ సేఫ్టీ ఆడిట్. ఓకే. తర్వాత ఇది సేఫ్టీ ఆడిట్ మెథడాలజీ అన్నది ఓన్లీ స్టెప్స్ గుర్తు పెట్టుకోండి. హౌ టు కండక్ట్ అ ప్రాపర్ సేఫ్టీ ఆడిట్. ఈ 5 మన గ్రీనింగ్ తోటి హైలైట్ చేసినవి, ఆ స్టెప్స్ గుర్తు పెట్టుకోండి చాలు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్. టైప్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి ఎగ్జామిన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్. ఈ పర్టికులర్ క్వశ్చనే 4-5 సార్లు రిపీట్ అయింది. ఓకే. అదైన తర్వాత సేఫ్టీ ఆడిట్ చెక్ లిస్ట్లు మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే లేదు. దట్ డజంట్ మ్యాటర్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఇవ్వలేదు కానీ ప్రీవియస్ పేపర్ లో 1-2 టైమ్స్ అడిగాడు. యాజ్ పర్ నాలెడ్జ్, యాజ్ పర్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఇంపార్టెంట్. మీరు భవిష్యత్తులో ఎక్స్టర్నల్ సేఫ్టీ ఆడిట్ మెంబర్ అయ్యి ఏదైనా ఈ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్కి వెళ్ళేటప్పుడు మీకు ఈ పాయింట్స్ అన్ని మన రివైండ్ అవుతాయి. రివ్యూ అవ్వడానికి ఇవన్నీ ఇచ్చాను. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా పెద్ద టాపిక్ ఇది. సేఫ్టీ ఆడిట్ అనేది ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్. ఇంపార్టెంట్ ప్రాసెస్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ టూల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, 1 minute ఉంది.